నమస్తే, వెల్కమ్ టు వేదా టీవీ. ప్రస్తుతం నేనైతే గోల్కొండలో ఉన్నాను. సో గోల్కొండ ఎందుకు అని అంటారా, ఆషాఢ మాసం అయితే ప్రారంభమైంది. ఆషాఢ మాసం ప్రారంభమైన తర్వాత ముందుగా తెలంగాణలో గట్టిగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది బోనాలు. మరి ముఖ్యంగా ఆషాఢ మాసంలో బోనాలు అయితే మనం జరుపుకుంటాము. యావత్ తెలంగాణ మొత్తం కూడా అంగరంగ వైభవంగా బోనాలు పండుగ అనేది జరుపుకుంటారు. సో ముందుగా గోల్కొండ నుంచి స్టార్ట్ అవుతుంది మొదటి బోనం అనేది. మరి ఆ మొదటి బోనం స్టార్ట్ అయ్యే ముందల ఈరోజు అమావాస్య కాబట్టి అమావాస్య రోజున గోల్కొండలో జగదాంబిక మెట్లకు అన్నిటికీ కూడా దాదాపు ఇక్కడ 360 మెట్ల దాకా ఉంటాయి. ఆ మెట్లన్నిటికీ కూడా బొట్లు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ రోజు అయితే బొట్ల కార్యక్రమం అయితే ఉంది. సో దానికోసం ఆ బొట్లు పెట్టడానికి అని చెప్పి చాలామంది ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. అండ్ అదే కాకుండా ఈ వీడియో మొత్తం కూడా చూడండి. ఈ బొట్లు ఎందుకు పెడుతున్నారు ఏంటి అనే రీజన్ కూడా మీకు ఇందులో కంప్లీట్గా వివరంగా అయితే చెప్తాను. సో ఇక్కడ అందరూ కూడా లేడీస్ అయితే రావడం అనేది జరిగింది. సో చూడండి, అందరూ కూడా ఒక శారీ ఉంటారు కదా, ఒక సేమ్ టైప్ ఆఫ్ కలర్ శారీ అయితే కట్టుకున్నారు. సో కట్టుకొని వాళ్ళందరూ కూడా ఒకటేసారి అందరూ కూడా మెట్లకి బొట్లు అనేది పెట్టడం జరుగుతుంది. సో అది ఏ విధంగా పెడతారు ఏంటి, ఎవ్రీ ఇయర్ వీళ్ళందరూ ఇలానే బొట్లు పెడుతున్నారా అనే విషయాలు కూడా మనము తెలుసుకుందాము. సో జగదాంబిక టెంపుల్ అయితే మొత్తం మా అమ్మవారి టెంపుల్ అయితే పైన ఉంటుంది కాబట్టి ఆ పైదాకా ఖచ్చితంగా మనం అందరం నడవాల్సిందే, అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. సో వెళ్ళి చూద్దాం మరి ఎలా పెడతారు ఏంటి బోనాలది బొట్లు అనేది మనం చూద్దాం అక్కడ మెట్ల మీద. సో లోపలికి అయితే వచ్చేసాను. లోపల ఎంట్రన్స్లో చూడండి బొట్లు అని చెప్పాను కదా, సో ఈరోజు స్టార్ట్ చేసేసారు. అండ్ మనం ఈ ఎంట్రన్స్లో పెద్ద డోర్ దగ్గర చూడొచ్చు. అండ్ కొంతమంది ఇక్కడ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు కూడా కొబ్బరికాయలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ అన్ని వాళ్ళు పసుపు కుంకుమ అన్నీ కలుపుకుంటున్నారు. సో సపరేట్గా ఏ బాల్లో ఆ బాల్లో కలుపుకోవడాలు ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇవే కాదు, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు ఎంట్రన్స్లోనే కొబ్బరికాయలు కొట్టడము, అగరబత్తులు వెలిగియడాలు. అండ్ చూడండి అమ్మవారికి సో స్టార్టింగ్లోనే ఇక్కడ నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారని చెప్పాను కదా, ఇక్కడ నుంచి బొట్లు పెట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడ పసుపు కుంకుమ తీసుకొచ్చి బొట్లు అనేది పెట్టడం ఆనవాయితీ. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇలా చేస్తారు. ఎందుకు చేస్తారు ఇలా అని అంటే, అమ్మవారు అంటే మొక్కుకున్న కోరికలు ఉంటాయో అవన్నీ కూడా తీరాలని చెప్పి, వాళ్ళ మొక్కలు వాళ్ళ కోరికలు తీరాలని చెప్పి ఇలా ఎవ్రీ ఇయర్ పెడుతూ ఉంటారు. సో ఇంకా ఏమైనా తీరని కోరికలు ఉన్నా కూడా తీరుతాయి ఇలా బొట్లు పెట్టడము వల్ల అని కూడా చెప్తూ ఉంటారనమాట ఇక్కడికి వచ్చే భక్తులు. వాళ్ళ నమ్మకాలు ఇవి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అమ్మవారి దగ్గర లాస్ట్ స్టెప్ ఉంటుంది కదా, ఆ స్టెప్ దాకా కూడా ఆ మెట్ల దాకా కూడా ఇక్కడ నుంచి ప్రారంభిస్తే బొట్లు అనేవి అక్కడ అమ్మవారి గుడి దగ్గర పైన ఎండ్ చేస్తారు. సో ఎక్కడ చూసినా కూడా ఈరోజు మనకి స్త్రీలందరూ కూడా కలిసి బొట్లు పెట్టడాలు, అండ్ తర్వాత అక్కడే ఒక స్టార్టింగ్లలో ఫ్లవర్స్ అనేవి పెట్టడాలు అవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ వాళ్ళ మొక్కులని తీరుస్తుందనే ఒక నమ్మకంతో అమ్మకి మొక్కులని తీర్చడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నుంచి చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా స్త్రీలందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ మెట్లకు అన్నిటికీ కూడా మనం ఏడు చూసినా కూడా అసలు ఆ ప్లేస్ కూడా లేకుండా, ఇంత ప్లేస్ లేకుండా అంతా కూడా మొత్తం మనకు పసుపు కుంకుమలతో అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి అంతేకాకుండా పూలు కూడా భక్తులు ఇక్కడ సమర్పించడం అనేది జరుగుతుంది. కొంతమంది మెట్టుకి ఫ్లవర్స్ అనేవి పెడుతున్నారు. ఆ చిన్నపిల్లలను తీసుకొని కూడా ఇక్కడ భక్తులు అయితే రావడం అనేది జరుగుతుంది బొట్లు పెట్టడానికి. ఇందాక చెప్పాం కదా, ఆల్టర్నేట్ చిన్నపిల్లలు ఒకవేళ వస్తే మాత్రం కిందనే అమ్మవారికి బోనాలు సమర్పించేయచ్చు అని కూడా. సో చిన్నపిల్లల్ని తీసుకొని కూడా రావడం, పెద్దవాళ్ళు రావడము. ఇక్కడ చూడండి పసుపు నీళ్ళు వేసేసి పసుపు బొట్టు తర్వాత కుంకుమ బొట్టు అనేది అమ్మవారికి పెట్టడం అనేది జరుగుతుంది. అమ్మవారు గోల్కొండ ఎల్లమ్మ అమ్మవారి మీద భక్తితోటి ఒక భక్తుడు వికలాంగుడు అయినప్పటికీ తన కాళ్ళు లేకపోయినా కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి మరి గోల్కొండను ఏ రకంగా ఎక్కుతున్నాడో భక్తులందరూ, హిందూ బంధువులందరూ కూడా గమనించాలి. సోదరా, ఎక్కడి నుండి వచ్చినావు? గోషమేల్. ఓకే, ఇక్కడికి వచ్చిన భక్తులతో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? తిరుమల హిల్స్ దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చారు. ఓకే, మరి దిల్సుఖ్నగర్ నుంచి బాబుని వేసుకొని ఎండలో వచ్చారేంటమ్మా? అమ్మవారిని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది అన్నారు కాబట్టి వచ్చినాం. ఇది ప్రతి సంవత్సరం ఇది మూడో సంవత్సరం రావడం. ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ ఉంటారు. మంచి జరిగింది, అనుకున్నది నెరవేరింది. ఓకే, ఇంతకు ముందు అనుకున్నది నెరవేరింది కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడికి మీరు వస్తారన్నమాట. అవునండి.
ఓకే. 3 సంవత్సరాల సంది వస్తున్నాం. 3 సంవత్సరాలు మీరు ప్రతి సంవత్సరం ఏదో ఒక కోరిక కోరుతున్నారు, జరుగుతున్నది, నెరవేరుస్తుంది అమ్మవారు. నెరవేరుస్తున్నారు. అందుకే ఈ సంవత్సరం కూడా వచ్చింది. ఓకే రైట్, థ్యాంక్ యూ అమ్మ. ఓకే. ఇక్కడ చెట్టు కింద అయితే అందరూ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం కానివ్వండి, అమ్మవారికి ఇక్కడ నైవేద్యాలు సమర్పించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఎప్పటి నుంచో ఇక్కడే పూజలు చేస్తున్న వాళ్ళు ఈ ఆలయానికి సంబంధించినంత వరకు కూడా ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. అంతేకాదు ఇక్కడ నాగదేవతకి పాలాభిషేకాలు కూడా వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది. సో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము మరి ఇక్కడ ఏంటి, ఏముందంత ప్రాధాన్యత అనేది. నమస్తే అండి. నమస్తే అమ్మ. అందరికీ కూడా ముందుగా ఆషాఢ మాసం శుభాకాంక్షలు, మీ మీడియా మిత్రులకు అందరికీ కూడా. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. సో ఏంటి అసలు ఇక్కడ ఇప్పుడే సమర్పిస్తున్నారు కదా అందరు కూడా, వాళ్ళకు తీసుకొచ్చే ప్రసాదాలు కానివ్వండి అన్నీ ఇక్కడ సమర్పించడానికి గల కారణాలు అంటే పైన కూడా అమ్మవారు ఉన్నారు కదా అక్కడ సమర్పిస్తారు కదా. ఇక్కడ ఏంది విశేషత అంటే అమ్మవారికి ఇక్కడ పూర్వం నుంచి కూడా మనకి యాప చెట్టులోనే మనం అమ్మవారిని ఒక స్వరూపంగా మనం కొల్చడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా టెంపుల్ కూడా మనకి అమ్మవారి ఏదైతే ముఖ చిత్రం ఎలా అయితే చూస్తుందో, మొత్తం నగరాన్ని ఎట్లయితే కాపాడుతుందో ఆ ఎగ్జాక్ట్లీ ఇదే చెట్టులో అమ్మవారిని కొలుచుకొని ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇంకొకటి చాలామంది వృద్ధులు కూడా చాలామంది ఎక్కువ సంఖ్యలో వస్తారు, ఇంకా చిన్నపిల్లలను కూడా తీసుకొని వస్తారు. కాబట్టి అన్ని మెట్లు ఎక్కకుండా చేయకుండా బోనం కూడా ఇక్కడ సమర్పిస్తారు. ఇంకా కళ్ళు శాఖ కూడా ఇక్కడ మన మినిస్టర్ వాళ్ళు కూడా వచ్చినా కానీ ఇక్కడనే మొక్కుకొని ఇక్కడనే సమర్పించడం జరుగుతుంది. ఓకే, అంటే వృద్ధులు కానివ్వండి లేకపోతే ఇప్పుడే ఉన్న చిన్న చిన్న పిల్లల తల్లులు అయితే పైకి ఎక్కలేరు కాబట్టి అమ్మవారికి ఇక్కడ సమర్పించవచ్చు. ఓకే. సో మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము 26 మంది కుల వృత్తిలో ఉన్నాం ఇక్కడ. అంటే వెన్ అన్నీ కూడా సపరేట్ కులాలు ఉన్నాయి ఇక్కడ. చాకలి వాళ్ళు, మంగలి వాళ్ళు, వడ్ల వాళ్ళు మరియు బైన్ల వాళ్ళు, ఇట్లా 26 మంది కుల వృత్తులతోని అమ్మవారికి మెయిన్ కూడా మేమన్నమాట. ఎందుకంటే అమ్మవారికి అన్నీ కూడా ఒగ్గు వాళ్ళు ఇట్లా అన్నీ కూడా పూజలు చాలా ముఖ్యంగా ఉంటుంది. అందులో మేము చాకలి వృత్తి మాది. అమ్మవారిని చోటా బజార్ నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలని తలపై పెట్టుకొని తీసుకురావడం జరుగుతుంది పల్లకిలో ఒకరిని. ఓకే. సో మీరు ఎప్పటి నుంచి అది స్టార్ట్ చేస్తారంటే బోనం స్టార్ట్ చేసిన రోజు నుంచి తీసుకొస్తారా? అంటే ఆషాఢ మాసం ఇక్కడ గోల్కొండ బోనాలు స్టార్ట్ అయిన రోజు నుంచి తీసుకొస్తారా అమ్మవారిని? మనకి చాలా ముఖ్యమైనది బోనం. అమ్మవారికి నజర్ బోనం అనేది బంజారీ దర్వాజా నుంచి వస్తుంది. మరియు అమ్మవారి ఉత్సవ విగ్రహాలు చోటా బజార్ నుంచి వస్తుంది. దిగంబరరావు పంతులు గారి దగ్గర నుంచి అమ్మవారికి ఘనంగా కళ్యాణం చేసి పూజ చేసి అమ్మవారికి ఎదుర్కోలు అవుతుంది. ఎదుర్కోలు అయినాక మాకు చాకలి వృత్తి అయిన మా వతందారులకు అమ్మవారిని అప్పచేయడం జరుగుతుంది. అమ్మవారికి ఒక పల్లకి ఉంటుంది. ఆ పల్లకీలో అమ్మవారిని అక్కడి నుంచి పై వరకు కూడా అమ్మవారిని మోసుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఇక్కడ మొత్తంగా కూడా 26 కులవృత్తులు ఉంటాయి. ఆ 26 కులవృత్తులు వాళ్ళు అందరూ కూడా అమ్మవారికి ఏదో ఒక విధంగా వాళ్ళ కులవృత్తులకి సంబంధించినంత వరకు కూడా పనులు అనేవి చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు కూడా వేరే కులవృత్తులు వేరే పనులు అమ్మవారికి చేసి మేమంతా సమానము, మేమందరం కూడా అమ్మవారికి సేవలో ఉంటాము అనే అంటే అందరూ కలిసిమెలిసి జరుపుకుంటేనే ఒక పండుగ కదా, దానికి ఎగ్జాంపులే ఇదనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూస్తే మాత్రం భక్తులందరూ కూడా ఇక్కడ మనకి కొంచెం ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అదేవిధంగా ఇదే కాదు, ఇటు సైడ్కి కూడా మా భక్తులందరూ కూడా వెళ్ళి బొట్లు పెట్టడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు కూడా బొట్లు అనేవి పెడుతున్నారు. అమ్మ నమస్తే. నమస్తే. ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా? ఆషాఢం ఈరోజు మొదలైంది. ఈరోజు ఉదయం 6 గంటల నుండి గోల్కొండ ఎల్లమ్మ అమ్మవారి మీద ఉన్న భక్తితోటి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి మహిళలు పెద్ద ఎత్తున 400 మెట్లు ఉన్నాయి. 400 మెట్లకు బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారు అన్నది. ఈ నెల రోజులు తెలంగాణ మొత్తంలో కూడా ఎక్కడ జరగని విధంగా గోల్కొండ కోటలో నెల రోజులు బోనాల ఉత్సవాలు జరుగుతాయి. వచ్చే గురువారం నుండి అమావాస్య తర్వాత వచ్చే గురువారం కానీ ఆదివారం కానీ ఏ రోజు వస్తే ఆ రోజు మొదలవుతుంది. మరి నెల రోజులు నా భూతో నా భవిష్యత్ బోనాలు, అమ్మవారికి నైవేద్యాలు, డప్పు వాయిద్యాలు, అదేవిధంగా తొట్టెన్లు, పోతురాజులు బోనాలు ఎత్తుకొని మా శివసత్తులు వాళ్ళు 5 అంతస్తుల బోనాలు ఎత్తుకొని 400 మెట్లు ఎగురుతూ బోనం కూడా ఎగురుతుంటుంది, దీపం ఆరదు. అంటే అమ్మవారిది ఎంత భక్తి ఉందన్నది ఒకసారి గ్రహించాలి. ముఖ్యంగా రోజుకు హిందువులు భక్తి, హిందుత్వం సనాతన ధర్మం మీద భక్తి ఎక్కువై కూడా ఈ రోజుల చాలా పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. అంటే అమ్మ ఇట్లా బొట్లు పెట్టడం వల్ల, మెట్లకి బొట్టు పెట్టడం వల్ల అనుకున్నవి జరుగుతాయి అని అంటారు, కోరికలు, అవి నిజమేనా? వాస్తవం. కొందరేమో
వాళ్ళ మొక్కులు అంటే నెరవేరినాయి కాబట్టి వాళ్ళు మొక్కు తీర్చుకుంటారు. కొందరేమో ఇప్పుడు పెట్టి మొక్కుకుంటున్నారు, మేము ఇది అనుకుంటున్నాం, మా కోరికలు నెరవేరాలనేసి అనుకొని వాళ్ళు పెడుతున్నారు. రెండు రకాలుగా ఉన్నారు అన్నమాట. వాస్తవం వాళ్ళ వయసును మించి కూడా వయసు మీరిన వాళ్ళు కూడా ఎక్కి బొట్లు పెడుతున్నారంటే ఇది హర్షించదగ్గ విషయము, మామూలు మాట కాదు అసలు. అంటే మనం ఇక్కడ ఆడవాళ్ళనే కాదు, ఒక 3-4 మగవాళ్ళని కూడా చూసాము, వాళ్ళు కూడా పెడుతున్నారు. అంటే మగవాళ్ళు కూడా పెట్టొచ్చు, అట్లా పెట్టొచ్చు. ఇంకోటి భార్యకు భర్త సహకరిస్తున్నారు. బ్యాగ్ పట్టుకొని వాళ్ళు భార్య పసుపు పెడితే భర్త కుంకుమ పెడుతున్నారు, లేదంటే భార్య కుంకుమ పెడితే భర్త పసుపు, ఇద్దరు కలిసి పెడితే మొక్కు కూడా కుటుంబం కాబట్టి మొక్కు కూడా నెరవేరినట్టు అవుతుంది, ఇద్దరు కలిసి చేసినట్టు అవుతుంది, తప్పులేదు, ఎవరైనా పెట్టచ్చు. మగపిల్లలైనా కూడా వాళ్ళు మొక్కుకుంటారు, వాళ్ళ రకరకాల ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు, వాళ్ళ మొక్కులు తీరినాయి అంటే తప్పనిసరిగా బొట్లు పెడతారు. నేను కూడా మొక్కుకున్నాను ఈరోజు, మా బాబుతో పెట్టిస్తానేసి, అదే కంపల్సరీ. కానీ బోనాలు చూడాల్సిన ఎక్కడ కూడా జరిగాయి తెలంగాణ మొత్తంలో. రెండో ఆదివారం రోజు వస్తే ఈ గోల్కొండ దాటి బయటి వరకు లైన్ క్యూ ఉంటుంది, అంత పెద్ద ఎత్తున జనం. శివసత్తులది అసలు అంటే గత సంవత్సరం నుండి చూస్తున్న శివసత్తులు అంటే వివిధ ప్రాంతాలలో కూడా బోనాలు ఒక్కొక్క వారం అవుతాయి, ప్రతి ప్రాంతంలో ఒక్కరోజు అవుతాయి. కానీ ఇక్కడ మాత్రము నెల రోజులు, 9 వారాలు, గురువారం ఆదివారం, మిగతా రోజులలో కూడా చేసుకుంటారు. కానీ చాలా పెద్ద ఎత్తున అంటే గురువారం ఆదివారం రోజు బోనాలు చేస్తారు. మీరు ఒక్కసారి వాళ్ళని గమనించండి, వాళ్ళ పర్సనాలిటీ కానీ వాళ్ళ ఏజ్ కానీ ఏమి కూడా ఆలోచించకుండా. ఇందాక నేను ఒక భక్తుడిని చూసిన, కాలు లేదు, కాలు లేకున్నా కూడా ఒక్క కాలు తోటి అంబాడుకుంటే ఎక్కుతున్నాడు మెట్లు. ఏం భక్తి! ఒక్కసారి మీరు మామూలు ప్లేస్లనే నడవాలంటే ఎంత కష్టం. ఇప్పుడే నేను వీడియో తీసిన అతనిది, మామూలు మాట కాదు అది, అంతా అమ్మవారు. నేను కూడా బోనం ఎత్తుకొని ఎక్కుతాను, మామూలుగా ఎక్కాలంటే దమ్ము వస్తుంది, బోనం ఎత్తుకొని ఎక్కితే దమ్ము రాదు. దయా మాయ, అంత మాయ, మామూలు వాళ్ళు శివసత్తులు ఎత్తుకున్న బోనాలకు దీపం కొండపైకి ఎక్కే వరకు ఉంటుంది. వాళ్ళు ఎంత హైట్లో ఎగురుతుంటారు, నాట్యం చేస్తుంటారు, దుంకులాడుతుంటారు, అయినా బోనం మారిపోదు, అది దీపం మారిపోదు, అంత బాగుంటుంది. థ్యాంక్ యూ అమ్మ. మీరందరూ కూడా ధన్యులు, వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడ చరిత్రను వెలికి తీయాలి. ఇది 400 పైచిలకు చరిత్ర, కాకతీయులు కట్టిన కోట ఇది. తర్వాత మహమ్మదీయులు దండయాత్రలు చేసుకుంటూ వచ్చి ఇక్కడ పరిపాలన చేసిరు, అది అందరికీ తెలుసు. కులీ కుతుబ్ షా ఇక్కడ అక్కన్న మాదన్న అనేసి వాళ్ళ ఆస్థానంలో, కులీ కుతుబ్ షా ఆస్థానంలో ఉండేవాళ్ళు. ఆ అక్కన్న మాదన్ననే భద్రాచలంలో భక్త రామదాస్కు రామ మందిరాన్ని కట్టించినందుకు వాళ్ళని, ఇదే చెరసాల, భక్త రామదాసుది చెరసాల, వారిని చెరసాలలో పెట్టించిండు కులీ కుతుబ్ షా. మరి స్వయంగా చరిత్ర ఎంత గొప్పదంటే, స్వయంగా రాముల వారు వచ్చి కులీ కుతుబ్ షాకు కళల్లో కనిపించి నీ డబ్బును ఎంత ఖర్చు పెట్టిండు భక్త రామదాస్ అని చెప్పి ఆ మూల్యాన్ని చెల్లించిన ఘనత ఈ గోల్కొండ కోటలో ఉంది. ఇక్కడ నుండి లంగరోజులో ఉన్న రాములవారి దగ్గర మూసి ముచ్చుకుందా నది దగ్గర వచ్చి విడిది చేసిండు శ్రీరాములవారు. భక్తి లేనిది, దైవం లేనిది ఇవన్నీ ఎట్లా జరిగినాయి? మరి అందుకే ఆనాటి నుండి కూడా కులీ కుతుబ్ షా వంశం నుండి వాళ్ళు మహమ్మదీలు అయినప్పటికీ కూడా రాముల వారే స్వయంగా వచ్చి వాళ్ళు చెల్లించాల్సిన భక్త రామదాస్ ఎంతైతే ఖర్చు పెట్టిండో శిస్తులు, అవి మొత్తం చెల్లించినందుకు అతను ముస్లిం మతస్థుడు అయినప్పటికీ కూడా ఆనాటి నుండి నేటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఎవరు రాజ్యం వెళ్ళినా కూడా ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకొని భద్రాచలం తీసుకెళ్తారు సీతారాముల కళ్యాణానికి. ఆనవాయితీ వస్తుంది, గోల్కొండ కోట తరఫుననే తీసుకెళ్తారు రాములవారు. ఇది చరిత్ర, గోల్కొండ చాలా ఉంది. ఇది మామూలు కోట కాదు అసలు, హైదరాబాద్ నగరానికే వన్నె తెస్తుంది. మేమందరం కూడా ఆ అమ్మవారి పాదాల చెంత ఈ భాగ్యనగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఉంటారు. ఆమె కరుణ కటాక్షంతో మేము అందరం సుఖ సంతోషాలతో ఉంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. రైట్. సో ఇక్కడ అమ్మవారి బోనాల జాతర జరుగుతుంది కాబట్టి 19 ఈ నెల 19 నుంచి బోనాలు అనేది స్టార్ట్ అవుతాయి.
దానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ విధంగా ఎంత తొందరగా వీళ్ళు ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది అని అంటే మాత్రం సో తెలంగాణ మొత్తం కూడా ముఖ్యంగా హైదరాబాద్ నుంచి చాలామంది కూడా ఇక్కడికి అమ్మవారి దర్శనానికి అయితే రావడం అనేది జరుగుతుంది బోనాల రోజున. సో బోనాల రోజున ఇక్కడికి అమ్మవారు వస్తారు కాబట్టి ఇక్కడంతా కూడా మనము చూడొచ్చు, షెడ్లు వేయడము, ఇక్కడ అందరూ కూడా తీసుకొచ్చి బోనాలది వాళ్ళు తీసుకొచ్చి అంతా కూడా ఇక్కడికి సమర్పించడం అనేది జరుగుతుంది. సో ఆ స్టేజ్కి సంబంధించినంత వరకు అదే కాకుండా ముందు టెంట్ అవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడికి వచ్చే భక్తులు ఎండలో మొత్తం పైకి ఎక్కాల్సి వస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ కూడా వాటర్ అనేది ప్రొవైడ్ చేయడము, అండ్ ఇక్కడ టెంట్ ఉంది, ఆ టెంట్ కింద అండ్ ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి, కొంచెం కూర్చోడానికి, కొద్దిసేపు ఇలా రిలాక్స్ అవ్వడానికి అని చెప్పి ఇవన్నీ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ నుంచి మనము చూస్తూ ఉంటే ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి అంతా కూడా మెట్లే కనిపిస్తుంది. ఈ మెట్ల దారిలోనే అమ్మవారిని వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మెట్ల మార్గం నుంచి వెళ్తే దాదాపు ఇక్కడ దగ్గర 365 దాకా మెట్లు ఉంటాయని అయితే చెప్పుకొస్తున్నారు. ఈ అన్ని మెట్లకి కూడా బొట్లు అనేవి పెట్టడం అనేది జరుగుతుంది. సో అమ్మవారికి బోనం సమర్పించే సమయాలలో ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా సో ఇక్కడ ఈ సైడ్స్కి చూడండి మీరు, ఇప్పుడు ప్రజెంట్ అయితే గ్రిల్స్ వేసి ఉన్నాయి కానీ ఇన్ కేస్ ఈ సైడ్స్కి అయితే లోపల ఇటు సైడ్ రైట్ సైడ్ కానివ్వండి, ఇటు నా లెఫ్ట్ సైడ్ కానివ్వండి, ఈ 2 సైడ్స్లలో కూడా అమ్మవారి కోసం ఇక్కడ బోనం అనేది వండుతారన్నమాట ఇక్కడికి వచ్చే భక్తులందరూ. ఎందుకంటే కొంతమంది దూరం నుంచి వస్తారు. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల్ల అమ్మవారు, చాలా శక్తివంతమైన అమ్మవారిగా కొలుతీరారు కాబట్టి ఏం చేస్తారనంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ బోనాలు సమర్పిస్తారనమాట. సో ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో ప్రజెంట్ ఈ గ్రిల్స్ అనేవి క్లోజ్ ఉన్నాయి, కానీ ఆ పూజ సమయానికి మాత్రం ఆల్మోస్ట్ అన్ని ఓపెన్ చేస్తారు. సో చూడండి ఇది కూడా ఇక్కడ ఓపెన్ ఉండడము, ఈ ఓపెన్ ఏరియాలలో ఇక్కడ వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, ఇలా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ భక్తులకు అయితే ప్రొవైడ్ చేస్తారు. అంతేకాదు మనము చూసినా కూడా ఇప్పుడు ఫ్లడ్ లైట్స్ అనేవి కూడా వాళ్ళు ఇంకా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. ఇక్కడ వైరింగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్క ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయి. సో ఇది ఏదైతే ఇక్కడ ఖాళీగా ఇలా ఉందో ఈ ప్లేస్ అంతా కూడా ఇక్కడికి వచ్చే భక్తులందరూ ఉపయోగిస్తారు. సో పైకి వెళ్ళి అయితే అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాము. అండ్ అలానే చాలామంది స్త్రీలు కూడా పైన అమ్మవారికి బొట్లు అనేది పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎలా పెడుతున్నారు ఏంటి, ఇందాక మనం చూసాము స్టార్టింగ్లోనే అక్కడ నుంచే స్టార్ట్ చేశారు. కొబ్బరికాయలు కొట్టడం కానివ్వండి, లేకపోతే అమ్మవారికి పూలు సమర్పించుకోవడం అనేవి అన్నీ కూడా అక్కడ మెట్ల దగ్గర నుంచే స్టార్ట్ చేశారు. కాబట్టి సో పైన ఇంకా ఏం జరుగుతుంది, పైన పూజలు ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నారా లేకపోతే ఏంటి అనేది అన్నీ కూడా అక్కడ కనుక్కుందాం. సో మన సాంప్రదాయంలో మన చెట్లని కూడా మనము అమ్మవార్ల భావించి వాటికి కూడా పూజలు చేస్తాం కదా. సో ఇక్కడ కూడా వేప చెట్టుకి ఆడవాళ్ళందరూ కూడా స్త్రీలందరూ కూడా అమ్మవారి రూపంగా భావించి ఇక్కడ కూడా వాళ్ళందరూ బొట్లు పెట్టడాలు అనేవి అయితే జరుగుతుంది. సో ఇదే కాదు, నేను చెప్పాను కదా అటు మెట్లకు కానివ్వండి, ఇక్కడ వేప చెట్టు కానివ్వండి, పైన స్టార్టింగ్ ఎంట్రన్స్లలో కూడా అక్కడ కూడా చెట్టు కింద కూడా అట్లా బొట్లు పెట్టడం అనేది జరుగుతుంది. సో పైకి అయితే వెళ్దాము, పైకి వెళ్ళి చూద్దాము ఇంకా ఎలా జరుగుతుంది ఏంటి, ఇంతమంది వచ్చారు అనేది. సో మనతో పాటు భక్తులు ఉన్నారు, అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఎప్పటి నుంచి వీళ్ళు ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు. అమ్మ ఎప్పటి నుంచి మీరు ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు అంటే అమ్మవారికి బోనం ముందు ఇట్లా మెట్లకి బొట్లు పెట్టడం అనేది? బొట్లు పెట్టడము పూర్వం నుంచి మా తాతయ్య నానమ్మ అప్పటి నుంచి తాతయ్యని పెట్టారు. అమ్మవారు వెలిసినప్పుడు అప్పటి నుండి పూర్వం నుంచి మేము నానమ్మ తాతయ్య ఎంబడి వచ్చేది, అప్పటి నుండి పెడతాం. మీరు అప్పటి నుంచి పెడతాను ప్రతి సంవత్సరం మధ్యన ఒకసారి పెడతాను. అంటే అందరూ ఏమంటారంటే బయట జనరల్గా అమ్మవారు కోరికలు తీరుస్తుంది, ఇలా ఒక మనము ఏదైనా కోరిక అనుకొని ఇలా బొట్లు పెడితే తీరుస్తుంది అంటారు. అది నిజమేనా అమ్మ? నిజమేనమ్మా, తప్పనిసరి అవుతుంది. సో బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇప్పుడు గోల్కొండ అంటే మన అందరికి? ఇప్పుడు స్టార్టింగ్ లంగర్ రోజులో మేడం వస్తుంది, గవర్నమెంట్ నుంచి పువ్వులు అవి పంపిస్తారు కదా, అక్షంతులు అవన్నీ మా అమ్మవారికి పంపిస్తారు, పట్టు వస్త్రాలు. ఆ పట్టు వస్త్రాలు పెట్టగానే మా తమ్ముడు అనేవాళ్ళు దేవుడికి రథం దగ్గర సాకపోసి బ్రాహ్మణ్స్ వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు. చిన్న పదవులు ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడుందో పూర్వం నుంచి అక్కడ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసి మళ్ళీ అమ్మవారికి ఓడిబియ్యం పోసేసి నేను తమ్ముడు శాఖ పోసేసి మళ్ళీ తీసుకొస్తాం. ఇక్కడ వచ్చినాక ఇంకొక బోనం ఉంటుంది మాది, ఆ బోనంతో సహా ఊరేగింపుకి వస్తాం మళ్ళీ. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత మా ఇంట్లో పొద్దున్న 5 o'clock బోనం మాదే ఉంటుంది కుమ్మరోలది. నేనైనా మా ఇంట్లో నుంచి కోడన్లు ఎవరైనా ఒకరు ఎత్తుకుంటాం, ఏమైనా నేనైనా మా ఎవరైనా ఒకరు. ఓకే. ఇంట్లో నుంచి మా ఇంట్లో నుంచి ఒకరు, మళ్ళీ మధ్యాహ్నం ఒక బోనం మాదే ఉంటుంది. ఓకే. 2 బోనాలు. ఓకే, థ్యాంక్ యూ. సో అమ్మవారి గుడి వచ్చేసింది. మెట్లు ఎక్కి కూడా నాకు కూడా ఆయాసం వచ్చేస్తుంది. మరి వీళ్ళు బొట్లు ఎట్లా పెడుతున్నారో ఏమో, అమ్మో వీళ్ళ ఓపికకి గ్రేట్ అనుకోవచ్చు. అండ్
సో ఇక్కడ లోపలికి వెళ్తే మాత్రం భక్తులందరూ కూడా అమ్మవారి కోసం అయితే ఇక్కడ అమ్మవారి దర్శనానికి కోసం అయితే వేచి ఉన్నారు. లోపలికి వెళ్తే మనం అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆల్రెడీ దర్శనం చేసుకొని బయట కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చెట్టుకు కూడా రాగి చెట్టుకు కూడా అందరూ బొట్లు పెట్టడాలు, ఈ మెట్లకు కూడా బొట్టు పెట్టడాలు అనేది మనం చూడవచ్చు. సో భక్తులు అయితే ఇక్కడికి వేచి ఉన్నారు కాబట్టి అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు కాబట్టి మనతో పాటు వేరే వాళ్ళు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? గోషమహల్ నుంచి వచ్చారు. మరి ఏంటన్నా అసలు ఎలా వచ్చారు? అంటే ఒక లెగ్గే ఉంది, ఇంకొక లెగ్ కూడా లేదు, మరి ఎలా ఇంత ఇలా రాగలిగారు మీరు? ఆమె దయ ఉందమ్మా, ఆమె దయ ఉండే బట్టుకనే 7 వరకు ఎక్కినాం. నాకు కూడా ఎక్కేటప్పుడు ఏమనిపించలేదు, దిగేటప్పుడు కూడా ఏమనిపిస్తలేదు. ఏమనిపించట్లేదు? కొంచెం కూడా బాధగా అన్నట్లు ఏం లేదు, అమ్మ నొప్పులు వస్తున్నాయి ఏమనిపిస్తుంది. మరి ఏంటన్నా వచ్చి గట్టి కోరుకున్నట్టున్నారు? ఏం లేదమ్మా, ఆమె దర్శనం కోసం వచ్చిన 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం దర్శనం కోసం. ఈసారి ఎట్లనన్నా ఖచ్చితంగా రావాలని వచ్చినాం. ఓకే, అంటే 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేశారా? అంటే ప్రతిసారి వస్తా, ఇప్పుడు కాలువై 3 years అవుతుంది. ఓకే, ఇక అందుకోసమే ఈసారి ఎట్లనైనా రావాలని వచ్చిన దర్శనం. ఓకే, కాలువై 3 years అవుతుంది కాబట్టి 3 years నుంచి మీరు రాలేదు. ఇప్పుడు వచ్చిన అందుకోసం ఎట్లైనా దర్శనం చేసుకొని వద్దామని వచ్చింది. గురువారం కాదు, పబ్లిక్ చాలా ఉంటుందని వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని పోదామని వచ్చింది. అంటే బోనాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎక్కువ మంది ఉంటారని ఈరోజు మెట్ల పూజ కాబట్టి వచ్చారు. అంతే, దర్శనం కూడా చాలా బాగైందమ్మా. ఆమె శక్తి ఉండేవాటికి 7 వరకు ఎక్కింది. థ్యాంక్ యూ. శ్యామల ట్రస్ట్ మెంబర్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. అసలు ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు, అండ్ ఇప్పటికీ భక్తులు వస్తున్నారు కదా, మరి భక్తులని ఏ విధంగా వీళ్ళు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఆషాఢం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, ఈరోజు మెట్ల పూజ చేస్తూనే ఉన్నారు అందరూ కూడా. సో ఏంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఏర్పాట్లు అయితే చాలా బాగా జరుగుతున్నాయండి. ఎందుకంటే వచ్చే భక్తులు చాలా వేలలో లక్షల్లో వస్తారు భక్తులు. అమ్మవారి ఆజ్ఞ దయ అట్లా ఉంటుంది. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకని వాళ్ళకి ఏ అసౌకర్యం లేకుండా అంత మంచిగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశామండి. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు ఇప్పటికీ అమ్మవారికి ఏమేమి సమర్పిస్తున్నారు? అవన్నీ ఇక్కడ అమ్మవారికి ఇచ్చేస్తున్నారా? అమ్మవారికి ఇస్తారండి. అంటే వాళ్ళు మొక్కుకున్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. కొందరు వడిబియ్యాలు పోసుకుంటారు, కొందరు కండ్లు ఇస్తారు, కొందరు అమ్మవారికి మనం మొక్కున్నట్టు అమ్మవారికి మెట్టెలు పుస్తే చేయిస్తాను మొక్కుతారు, ముక్కు పుడక చేస్తాను మొక్కుతారు. అట్లా చేయించిన వాళ్ళని తీసుకొచ్చి ఉండిలో వేస్తారు, బియ్యం ఇక్కడ పోస్తారు గుడిలో. ప్రసాదాలు కూడా చేసుకొని వచ్చి వాళ్ళు మొక్కుతారు. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే అమావాస పెసల రోజు కనుక మెట్ల పూజ చేస్తారండి ఈరోజు. అంటే మొక్కుకున్న వాళ్ళు మంచిగా అనిపించిన వాళ్ళు అందరూ కింద మెట్టు నుండి స్టార్ట్ నుంచి కుంకుమ పసుపు పెట్టుకుంటూ మళ్ళీ అమ్మవారి పైన మెట్టు వరకు పెట్టుకొని వచ్చి మొక్కులు తీర్చుకుంటారు ఈరోజు ఒక్కరు స్పెషల్గా. అంటే కోరికలు తీరుతాయి అని అంటారు కదమ్మా, అది నిజమేనా? మీరు అట్లా అన్నారు కదా, ఒకసారి మీరు అనుకొని కూర్చోండి, మీకే అమ్మ చూపిస్తుంది అది మనం అరే నిజమేనా ఇది కాదా అని. మీరు ఒక కోరిక కోరుకోండి, అమ్మవారు ఖచ్చితంగా తీరుతుంది. ఇప్పుడు ఇన్ని మెట్లు ఉన్నాయి కదండి, ఇన్ని మెట్లు మేము బేసవారము ఆదివారము మంగళవారం వస్తాం, మేము రోజు కూడా వస్తాం. ట్రస్ట్ మెంబర్స్ కనుక చైర్మన్ ట్రస్ట్ మెంబర్స్ మేము వస్తుంటాం. కానీ మాకు ఏ రోజు కాలు నొప్పులు కాలేదు, నేను నమ్ముతారా? ఏ రోజు కాలు నొప్పులు కాలేదు, ఏ రోజు అలసిపోలేదు, ఏ రోజు అబ్బా ఎందుకు అని అనిపించలే మాకు. ఎందుకంటే అమ్మ ఆజ్ఞ అమ్మ దయ మా మీద ఉంది. అమ్మ ఆజ్ఞ లేకపోతే మేము అయ్యేవాళ్ళం కాదు. అమ్మ ఆజ్ఞ ఉంది కనుక ఈరోజు అమ్మ సేవ మాకు దొరికింది, అది అదృష్టంగా భావిస్తున్నామమ్మ. అందుకే వచ్చే భక్తులకు కూడా ఆమె దర్శనం కలుగుతుంది. అయితే అమ్మ మమ్మల్ని అందరినీ చల్లగా చూస్తుందమ్మా. మీరు ఏది అనుకుంటారు ఖచ్చితంగా అయితే. ఇప్పుడు వచ్చారు కదా, ఈరోజు మీరు ఒక కోరిక కోరుకొని పోండి, మళ్ళీ వచ్చేసరికి మీరే నాకు చెప్తారు అమ్మ మాకు అయ్యింది అని. మీరు బియ్యం పోస్తారా, కొబ్బరికాయ కొడతారా, అమ్మ ఏది ఇచ్చినా సంతోషపడుతుంది. ఇయ్యపోయినా నువ్వు వచ్చి మొక్కినా సంతోషపడుతుంది. నువ్వు అక్కడి నుంచి మొక్కినా అమ్మ దీవిస్తుంది. అంత మహాత్మం గల శక్తి జగదాంబిక అమ్మవారు అంటే అంత. అంటే నేను ఇప్పుడు కాదంటే 15 సంవత్సరాల క్రితం కూడా చేసిన, మళ్ళీ ఇప్పుడు చేసిన. అంటే అమ్మ నన్ను మళ్ళీ పిలుచుకున్నది. చాలా అది అదృష్టం. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. థ్యాంక్ యూ అండి. ఇక్కడ అమ్మవారికి గుడిమెట్ల మీద బొట్లు పెట్టిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోవడం అనేది జరుగుతుంది. అదే కాకుండా ఒకవేళ కోరికలు తీరితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ చేతనైనంత వరకు కూడా వడి బియ్యం పోయడం కానీ, అమ్మకి చీరలు పెట్టడం కానీ, లేకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళ కోరిక తీరితే ఇక్కడ అమ్మవారికి ఏదో ఒకటి సమర్పించుకుంటారు అని అంటారు. అదే కాకుండా ఈవెన్ నైవేద్యం అయినా సరే కానీ ఇక్కడ అమ్మవారికి అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత బోనాలు అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ఈరోజు అమావాస్య వచ్చింది కాబట్టి నెక్స్ట్ వచ్చే గురువారం కానీ ఆదివారం ఫస్ట్ ఏదొస్తే అది ఆ రోజున బోనం అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఇక్కడ తొలి బోనం అనేది అమ్మవారికి సమర్పిస్తారు కాబట్టి ఇక్కడ దాదాపు 26 కుల వృత్తులందరూ కలిసి కూడా అమ్మవారి బోనాల పండుగను అయితే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడే ఇంత రద్దీగా ఉంటే మాత్రం ఇక నెక్స్ట్
బోనం ఎత్తే రోజు మాత్రం ఇంకా భారీ ఎత్తున ఇక్కడ అందరూ కూడా రావడం అనేది జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం అనేది చేసుకొని అమ్మవారి ఆశీస్సులు అయితే పొందుతారు. అంతేకాకుండా ఇక్కడ జగదాంబిక అమ్మవారే మొత్తం యావత్ ఇక్కడ ఉన్న హైదరాబాద్ మొత్తాన్ని కూడా ఆమె కాపాడుతుంది అని చెప్పి కూడా నమ్ముతారు.